మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తే విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు ప్రయాణికులు. ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. అహ్మదాబాద్ హాంకాంగ్ ఘటనలు మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తున్న విమానం షెడ్యూల్ ప్రకారం కోల్కతాకు చేరింది. అక్కడి నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉండగా ఎడమ ఇంజిన్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమాన భద్రత దృష్ట్యా ప్రయాణికులను దింపేసినట్టు తెలిపారు. మరోవైపు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మస్కట్ నుంచి కోచి మీదుగా ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా నాగ్పూర్లో ల్యాండ్ చేశారు. తరచుగా విమాన ప్రమాదాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, మనం చూస్తున్నాం విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఇటు ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రయాణిక పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే దాదాపు వారం రోజుల కింద ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉందో దాదాపు 265 మంది మృత్యువాత పడ్డారు. ఈ రోజు కూడా అదే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఆ సాంకేతిక లోపం కారణంతో మరొకసారి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రయాణికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇటు ఇండిగో విమానం కూడా ఢిల్లీ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో దానికి బాంబు బెదిరింపు కాల్చి వచ్చాయి. ఇలా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఏదైతే రిషికేశ్ వద్ద కూడా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. అందులో 5 కూడా చనిపోయినట్టుగా టూరిస్టులకు సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా కూలినటువంటి పరిస్థితులు. ఇటీవల కాలంలో గగనతలంలో వెళ్తేటువంటి ఈ విమాన ప్రమాదాలన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక లోపాల కారణం కావచ్చు, లేదంటే ఆ మెయింటెనెన్స్ కావచ్చు, వాటి అన్నిటిపైన కూడా ఇటు సంస్థలు ఏ విధంగా వాటిని మెయింటైన్ చేస్తున్నాయనే దానిపైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కూడా ఇంకా హై లెవెల్ మీటింగ్ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ కూడా దీనిపైన స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతానికి విమానాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకంగా వాటిపైన మెయింటెనెన్స్ కావచ్చు, వాటి కార్యకలాపాలు కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో పైలట్లకు సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలన్నీ కూడా రివ్యూ చేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఈ విమాన ప్రమాదాలు కావచ్చు, లేదంటే బాంబు బెదిరింపులు కావచ్చు, కేవలం గగనతలంలో వెళ్లేటువంటి విమానాలకు సంబంధించినటువంటి అంశాల్లో వీటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు కూడా ప్రయాణికులకు కొంత కలవర పెడతా ఉన్నాయి. వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో కూడా ప్రయాణికులు కొంతమంది కూడా ఇప్పటికే వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి, ప్రయాణాలు కూడా వాయిదా వేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తాయి. ఈ విమాన ప్రమాదాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా అహ్మదాబాద్ హాంకాంగ్ ఘటనలు మరొక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తున్న విమానం షెడ్యూల్ ప్రకారం కోల్కతాకు చేరింది. అక్కడి నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉండగా ఎడమ ఇంజన్లో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. దీంతో సమస్యను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమాన భద్రత దృష్ట్యా ప్రయాణికులను దింపేసినట్టు తెలిపారు. తరచూ విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. అహ్మదాబాద్ హాంకాంగ్ ఘటనలు మరవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య, మరోవైపు ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావటం కలకలం రేపింది. ఇక మస్కట్ నుంచి కోచి మీదుగా ఢిల్లీ వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాలొచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా నాగ్పూర్లో ల్యాండ్ చేస్తారు.